క్యాచ్. ఐదారుగురు వంగుతే వాళ్ళ నడుమ బాలేయంగానే దానికోసం కొట్లాడుకుంటుర్రు. ఒకరు బాలందుకొని ఉరుకుడు, అవతలోళ్ళు దొరికించుకుంటానికి ఎమ్మటి వాడు. వాళ్ళకు దొరకకుండా ఈల జట్టోళ్లే ఒకల చేతులకెళ్లి ఒకరు మార్చుకుంటా పోయి గోలేసుడు. ఏదో సినిమాలో చూసినట్టే అనిపిస్తుంది కదా. రగ్బీ ఆట ఇది ఎక్కువ మటుకు బయట దేశాల్లో ఆడుతుంటారు. అట్లనే ఒలింపిక్స్ ల సుత వారెవ్వా షెల్లెమ్మల సుత జోరుగా ఆడుతున్నారు పో. ఎక్కడనో బయట దేశాల్లో కాదుల్లో, పక్క మన తెలంగాణ పిల్లలే ఆడేది. అది సుత సంగారెడ్డి జిల్లా చాప్టా ఊర్లా. కానీ మంచిగా చూడుర్రి, ఆడేది గ్రౌండ్ కాదు, పొలాలను సాఫ్ చేసి రాళ్ళు రప్పలనే ఆడుతున్నారు. ఇంత కొడితే ఇల్లు ఆడబట్టి నెలే అవుతుంది గాని ఇద్దరు నేషనల్ లెవెల్ కు పోయిర్రంటే చూడుర్రిగా మనోళ్ళ ఆట ఎట్లుంటదో. అందులో ఉత్తమ ప్రతిభ కనపరిచిన చప్టా పిల్లలు నేషనల్ సెలెక్టెడ్ కావడం జరిగింది. మొన్న ఈ నడుమ పోటీలు పెడితే అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నోళ్ళను షిత్తులా ఓడిచ్చిరట పిల్లలు. అకాడమీ ప్లేయర్స్ 4 years అవుతుందంట. ఫస్ట్ ట్రై చేసి నాకౌట్ మ్యాచ్ ఆడి 2 గెలిచినాం, 2 ఓడిపోయినాం. వేసుకుందామంటే మంచి టీ షర్టులు లేవు, కాళ్లకు బూట్లు లేవు. గ్రౌండ్ చూడుర్రి ఎంత చక్కదనం ఉన్నదో. పొలాలను సాఫ్ చేస్తే ఆడుతుర్రు. ఇది గ్రౌండ్ కూడా కాదు, అంటే పంచాయతీకి చెప్తే చెప్పించింది ఇది కూడా మంచిగా లేదు. ఆడలేం సార్, ఇడంతా ముళ్ళులు అవన్నీ ఉన్నాయి. ఇలా ఆడేటప్పుడు కాళ్ళకు కుచ్చుకొని పోతున్నాయి. ఇంత తిప్పలు పడుకుంటా సుత ఆటల టాలెంట్ చూపిస్తురంటే తారీఫ్ చేయాల్సిందే. ఇక గీసారే ఇళ్లకు రగ్బీ నేర్పిస్తున్నది. ఈ పిల్లలకి ఒక కొత్త గేమ్ నేర్పాలనే ఆలోచనతోని వీళ్ళకు రగ్బీ అనే ఆటను తీసుకురావడం జరుగుతుంది. ఈ రగ్బీలో 2 ఉంటాయి, ఒక టచ్ రగ్బీ, రగ్బీ అనే 2 గేమ్స్ ఉంటాయి. కబడ్డీ, ఖోఖో, క్రికెట్ అందరు ఆడతారు. పిల్లలకు ఏదైనా కొత్తగా నేర్పియాలని ఈ ఆట నేర్పిస్తే మంచిగా ఇంట్రెస్టింగ్ గా నేర్చుకుంటుర్రట. కానీ పోటీలకు పోతానికి ముంగట ప్రాక్టీస్ చేసుకోవాలంటే పక్కనే ఉన్న నారాయణఖేడ్కు పోవాల్సి వస్తుందట గ్రౌండ్ కోసం. ఊళ్ళనే గా సౌలతి వేస్తే రాష్ట్రానికి దేశానికి బిల్లలు పట్టుకొస్తామంటున్నారు షెల్లెమ్మలు తమ్ముళ్ళు. జర ఆలోచన చెయ్యురి సార్లు.